ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ విజయవాడ వెస్ట్ సీట్ కాకరేపుతోంది. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి పోతిన మహేష్కే టికెట్ ఇవ్వాలంటూ పార్టీ నేతలు కార్యకర్తలు ఆందోళన బాట చేపట్టారు. ఈ వివాదం కాస్త రోజురోజుకు ముదురుతోంది. ఒకవైపు అసంతృప్తి గళం వినిపిస్తూనే మరోవైపు ఆత్మీయ సమావేశాలతో తమ నిరసన తెలియజేస్తున్నారు జనసేన శ్రేణులు. మొదటి లిస్టు ప్రకటన తర్వాత పవన్ కళ్యాణ్ పిలిచి సీటు తమకే వస్తుందని, రెండో లిస్టులో ప్రకటిస్తాం అంటూ హామీ ఇచ్చారని, ఇప్పుడు సీటు బీజేపీకే వెళ్ళినట్టు ప్రచారం జరుగుతోందంటూ మహేష్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పొత్తుల వ్యవహారం కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇన్ని రోజులు తనకు బలమైన మద్దతుదారులుగా నిలిచిన నేతలు సైతం అధినేత మాటను లెక్క చేయడం లేదు. సీటు కోసం పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల జనసేనలో టికెట్ల లొల్లి నడుస్తోంది. తిరుపతి, పిఠాపురం, అనకాపల్లి ఇలా జనసేన పోటీ చేస్తున్న చోట పార్టీలో అసమ్మతి జ్వాలలు భగ్గుమంటున్నాయి. తాజాగా జనసేనానికి సన్నిహితుడిగా చెప్పుకునే పోతిన మహేష్ కోసం టికెట్ కోసం పోరుబాట పట్టారు. విజయవాడ వెస్ట్ టికెట్ కోసం గత కొంతకాలంగా జనసేన నేత పోతిన మహేష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే సీటు కోసం టీడీపీలో బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ పోటీ పడగా పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు వెళుతుందనే వార్తలు వచ్చాయి. దీంతో టికెట్ తనదేననే ధీమాలో పోతిన మహేష్ ఇన్నాళ్లు ఉంటూ వచ్చారు. అయితే టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ కూడా వచ్చి చేరడంతో పోతిన మహేష్కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ టికెట్ ఇప్పుడు బీజేపీకి కేటాయించనున్నట్టు సమాచారం. దీంతో అధిష్టానంపై పోతిన మహేష్ మండిపడుతున్నారు. ఆయన అనుచరులు పోతిన మహేష్కే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. పోతిన మహేష్ సైతం మహాధర్నా చేపట్టారు. ఎంతో కాలంగా పార్టీ జెండా మోసి పవన్ హామీ తర్వాత ప్రజల్లో ప్రచారం చేస్తున్నట్లు మహేష్ చెబుతున్నారు. పార్టీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో టికెట్ తనకే ఇవ్వాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోజుకో రకంగా యువత, వీర మహిళలు ఆందోళనను చేస్తూనే ఉన్నారు. తాజాగా దుర్గమ్మ గుడిలో 108 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు బీజేపీ, జనసేన పార్టీల నేతలు పోటాపోటీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇకపోతే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి మహేష్, పవన్ వెంటే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవాడ కేంద్రంగానే జరిగేది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా విజయవాడ అర్బన్లో జనసేన బలంగా ఉన్న ఏకైక ప్లేస్ విజయవాడ వెస్ట్ మాత్రమే. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన మహేష్ 15% ఓటు బ్యాంక్ సంపాదించారు. నగరాల సామాజిక వర్గానికి చెందిన పోతిన మహేష్కే పార్టీ టికెట్ వస్తుందని మొదటి నుంచి అందరూ భావించారు. అయినప్పటికీ పొత్తుల చర్చల తర్వాత వెస్ట్ సీటు బీజేపీకి కేటాయించినట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో మహేష్ వర్గీయులు ఆందోళన బాట పట్టారు. మరోవైపు టికెట్ విషయమై పోతిన మహేష్ జనసేన అధిష్టానానికి చిన్న సైజు వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తనకు టికెట్ ఇస్తానని ఇంటికి పిలిచి మరీ చెప్పారని, అందుకే ప్రతి డివిజన్లో జనసేన కార్యాలయాలు ప్రారంభించామని చెప్పారు. అయితే ఇప్పుడు పొత్తుల పేరుతో బీజేపీకి సీటు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గెలిచే సీటు తీసుకువెళ్లి బీజేపీకి ఎలా ఇస్తారని, మైనారిటీ ఓట్లు అధికంగా ఉన్న ప్రాంతంలో బీజేపీ గెలుస్తుందా అని నిలదీస్తున్నారు. విజయవాడ వెస్ట్ టికెట్ తనకు ఇవ్వాలని డిమాండ్ చేసిన పోతిన మహేష్ సీట్ ఇస్తే గెలిచి గిఫ్ట్ ఇస్తామని అన్నారు. లేదంటే పవన్ కళ్యాణ్ ఫోటోతో ఇండిపెండెంట్గా ఎన్నికల బరిలో దిగుతానని స్పష్టం చేశారు. ఇక బీజేపీలో ఈ టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ రేసులో ఉండగా మాజీ అధ్యక్షుడు అబ్బూరి శ్రీరామ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. వీరితో పాటు మరో 2 పోటీ పడుతూ ఉండగా తాజాగా ఆర్యవైశ్య నాయకుడు వక్కలగడ్డ భాస్కర్రావు తన అభిమానులతో ఆత్మీయ సమావేశం పెట్టి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బరిలో ఉంటారంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే విజయవాడ వెస్ట్లో ఎక్కువగా మైనార్టీలు ఉండడంతో ఎవరికి సీటు ఇస్తే ఎంత ప్రయోజనం అనేది ఆసక్తిగా మారింది.
ఇప్పటికే వైసీపీ నుంచి ఇక్కడ ఆసిఫ్ బరిలో ఉండగా ఇప్పటి వరకు వెస్టులో యాక్టివ్గా లేని బీజేపీకి టికెట్ ఇస్తే మైనార్టీ ఓట్లు పూర్తిగా వైసీపీకి పడే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అలాగని ఇక్కడున్న బ్రాహ్మిన్, వైశ్య, మార్వాడి ఓట్లతో గెలిచే అవకాశం కూడా లేదు. దీంతో ఇరు పార్టీల నేతలు ఇదే స్థానంపై మరోసారి చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఏ పార్టీ నుంచి అధికారిక ప్రకటన రాకపోవడంతో అటు బీజేపీ, ఇటు జనసేన ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఇందులో ఎవరు ఎవరి కోసం త్యాగం చేస్తారు అనేది ఆసక్తిగా మారింది.